అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ 2024 జనవరి నెలకి సంబంధించి కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వారి ఫలితాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉత్తర పల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారిని కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వారిగా చెబుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశికి సంబంధించి ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉండడం చేత అక్కడ స్వామి ఆయనతో పాటు కుజగ్రహము అలాగే శుక్రగ్రహం కలిసి ఉండడం చేత వీరికి ఒక యోగమనే చెప్పాలి. అలాగే కాకపోతే వీరికి రుణరోగ శత్రుస్థానంలో ఉన్న శని సంచారము, అలాగే అష్టమంలో ఉన్న గురు సంచారము, ఇక లగ్నంలో కేతువు, సప్తమంలో ఉన్న రాహు సంచారం వలన వీరికి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నా కూడా చతుర్థంలో ఉన్న బుధుడు అలాగే శుక్రుడు కుజుడి యొక్క యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి తర్వాత పంచమ స్థానంలోకి వచ్చే రవి వీరికి విపరీత రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న రవి పంచమ స్థానంలోకి వచ్చి వీరికి ఖర్చులను తగ్గించి వీరికి పేరు ప్రతిష్టలు కీర్తిని ఇచ్చే విధంగా ఉంది. ఇక పిల్లల విషయంలో కూడా వీరు అనుకున్న ఆనందాలు పొందుతూ ఉంటారు. ఇక 7వ ఇంట్లో ఉన్న రాహువు భార్యాభర్తల మధ్య సఖ్యతను కొద్దిగా తగ్గించడానికి ఉంది. అష్టమంలో ఉన్న గురువు వల్ల వీరికి తీవ్రమైన ఆలోచన కలిగి ఎక్కువ ఆలోచన ఉండడం చేత వీరికి మనసు ఒక చోట నిలకడ లేకుండా ఉంటుంది. చెప్పాలంటే వీరికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బుధగ్రహము, కుజగ్రహము, అలాగే శుక్రగ్రహము వీరికి చాలా ఉన్నతంగా ఉందనే చెప్పాలి. ఇక ఈ కన్యా రాశికి సంబంధించి అలాగే రాజ్యస్థానాధిపతి లగ్నాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉండడము, అక్కడున్న గ్రహాల యొక్క యోగం బాగా ఉండడం చేత వీరికి అన్నిటిలోనూ విజయం కలుగుతూ ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వము ఇవే కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి పరిహారానికి వీరు ఎక్కువగా సుదర్శన ఆలయం కానీ లేదు నరసింహస్వామి ఆలయాన్ని కానీ దర్శించడం చేత వీరికి మనశ్శాంతి కొద్దిగా కలిగి అన్ని విషయాలలోనూ కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఇక అలాగే వీరికి వృత్తి వ్యాపారానికి సంబంధించి ధనాధిపతి అయిన శుక్రుడు, భాగ్యాధిపతి అయిన శుక్రుడు వీరికి చతుర్థ స్థానంలో ఉండడం చేత వీరికి వ్యాపారం కూడా అనుకున్నంతగా బాగానే జరుగుతూ ఉంటుంది. ఇక స్నేహితులతో సఖ్యత కూడా వీరికి చాలా విశేషంగా ఉంటుందనే చెప్పాలి. లగ్నంలో ఉన్న కేతువు వల్ల వీరు ఎక్కువగా వైరాగ్య భావంతో ఉండడము అనేది మనం చెప్పవచ్చు.